రమేశ్రీ గారు మీరు దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 27 ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి. ఓకే, కానీ 27 ఇయర్స్లో మీరు ఎక్కడ కూడా కాంట్రవర్సీ కానివ్వండి, దాదాపు మీకు నచ్చిన ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, అది కూడా తక్కువ రేర్గా ఇచ్చారు. అండ్ మీ ఇన్స్టాలో మీరు మీ సోషల్ మీడియాలో బిజీ ఉంటున్నారు. ఓ మళ్ళీ మూవీతో చాలా అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. బట్ ఒక డాన్సర్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మేము చూడడం జరిగింది, హీరోయిన్గా కూడా చూడడం. యా, సూపర్గా చూసాం. బట్ మొన్న వీడియో మనం రిలీజ్ కాగానే నాకు షాక్ అయిపోయాను. ఏంటి మర్డర్ చేయడానికి తను ఏం తప్పు చేసింది అసలు ఏంటి? చుట్టూ చూస్తే కూడా ఎవరు లేరు మీ చుట్టుపక్కన కూడా, మీరిద్దరే ఉన్నారు. బ్రదర్కి ఇక్కడ గీకడం జరిగింది, ఇదంతా జరిగింది, బట్ వచ్చి ఎవరు కూడా మీకు పరామర్శించలేదు. అసలు ఏంటి మేడం శ్రీధర్ రావుకి పరామర్శించలేదంటే అది నడి రోడ్డు పైన జరిగింది. లోపల మా ఏదైతే FCA లేఅవుట్ ఉందో దాని లోపల అందరూ మన వీళ్ళు ఏమిటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, GHMC వాళ్ళు కానీ, తర్వాత మన హైడ్రా ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు లోపల. హైడ్రా నుంచి కూడా ఒక 30 మెంబర్స్ లాగా వచ్చారు. వాళ్ళు మార్నింగ్ 11 o'clock నుంచి యాక్చువల్లీ నాది అదే ముందు రోజు మిడ్ నైట్ ఢిల్లీ నుంచి రావడం, కొంచెం లేట్ అవ్వడం, లేకపోతే 9:30కి వచ్చేయండి స్టార్ట్ చేద్దామని అని చెప్పారు హైడ్రా ఆఫీసర్స్ వాళ్ళు. బట్ నాది కొంచెం లేట్ అయిపోవడం వల్ల 11:30 అయింది. లోపల అప్పటి నుంచి మనం అంతా వీడియో అంటే దాని బిఫోర్ 1 month బిఫోర్ మొత్తం అంతా కొలాప్స్ చేశారు. అంటే రోడ్డును ఆక్రమించుకొని ఏదైతే ఈయన రోడ్లే మీ సైటా లేకపోతే పక్కోళ్ళ సైటా ఇంకోళ్ళది అనేది మొత్తం అన్నీ కప్ చేసేసుకొని పర్మిషన్ అంటే మన దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వటానికి వాళ్ళు ఎలాగ ఇవ్వగలరు, ఇవ్వలేరు కదా. కానీ ఆయన ఏమిటంటే 500 గజాలు చూపిస్తాడు పర్మిషన్కి. అతను కడుతుండేది 3000 గజాలు. 5000 ఎక్కడ, 3000 ఎక్కడ. ఆ 3000లో రమ్మిశ్రీది ఉండొచ్చు, వెంకటది ఉండొచ్చు, లేకపోతే సోమరాజుది ఉండొచ్చు. అలాగే గవర్నమెంట్ రోడ్లు అంటే ఇప్పుడు హైడ్రా ఎందుకు ఎరగొట్టిందంటే రోడ్లు అంటే ఎవరివండి? గవర్నమెంట్ స్థాపించినవి. ఈరోజు ప్రపంచంలో మనం తిరుగుతున్నామని అంటే ఫ్లైట్ ఆల్సో దానికి ఒక ఆకాశంలో కూడా వే ఉంది, లేకపోతే గుద్దుకోవా. అలాంటిది కిందని భూమి మీద రోడ్లు లేకుండా ఎక్కడికైనా ఒక ట్రావెలింగ్ జరగగలమా? ఒక 20 ఎకరాల లేఅవుట్లో ఆ మహామనిషి సంజయ్ శ్రీధర్ రావు రోడ్లు కూడా కలిపేసుకొని పర్మిషన్ పెట్టి మొత్తం ఈ 3000 గజాల్లో కట్టేస్తుంటాడు. అది పూర్తిగా కట్టేసిన తర్వాత మనం ఏం చేయలేము కదా. సో ఈ టైప్ చేశారు కాబట్టి 1 month బ్యాక్ ఆల్రెడీ ఎరగొట్టారు మన హైదరాబాద్ రోడ్లు కూడా. కొంచెం ఏదో ముగ్గుతో అంటే అప్పటికప్పుడు ఓవర్ నైట్లో అన్ని పాపం అయిపోవు కదా ఓవర్ డేలో. సో అలా చేశారు. చేసిన తర్వాత ఓవర్ నైట్లో తను ఏం చేశాడు తెలిసిన ఆ ముగ్గునది చెరిపేసి మళ్ళీ కవర్ చేసేసాడు. ఇంకా ఉన్న వాళ్ళు సమాజంలో కదండి ఉన్నాము. ఒక అన్యాయం అనే దానికే ఇన్ని ఏవైతే ఉన్నాయో, ఒక హైడ్రానా లేకపోతే GHMC లేకపోతే టౌన్ ప్లానింగ్ అంటే ఇలాగ ఈ వ్యవస్థలన్నీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ వ్యవస్థలన్నీ ఎందుకున్నాయండి? ఒక కలెక్టర్ గారా ఎందుకున్నారు ఇవన్నీ? అది చూసి మనం మళ్ళీ ఒక 15 ఫ్యామిలీ 20 ఫ్యామిలీ వెళ్ళి, లేదు సార్ మాకు రోడ్ల పరిస్థితి సార్, మాకు రోడ్లు ఇవ్వండి, మన సైట్లో ఐడెంటిఫై చేయడానికి హైడ్రా లేదు కానీ రోడ్లు ఇవ్వండి సార్ అని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ సెకండ్ ఇది మళ్ళీ స్టార్ట్ చేశారు ఆఫ్టర్ మంత్. రోడ్లు మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాము, రోడ్ల మీద ఏవేవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టేసి రోడ్లు మేము మీకు ఏసీ ఇస్తాము, తర్వాత GHMC వచ్చి రోడ్లు తార్ రోడ్ల లేకపోతే వాట్ ఎవర్ CC రోడ్లు వాళ్ళు వేస్తారు అని చెప్పి వాళ్ళు అన్నారు. అది అక్కడ జరిగింది. బట్ లోపల మెజర్ జరుగుతున్నాయి. నేను వీడియో తీస్తున్నాను. మార్నింగ్ నుంచి చేస్తున్నాను. మార్నింగ్ నుంచి అందరమే భయపడుతున్నాం. మేము మార్నింగ్ నుంచి 7 ఫ్యామిలీస్ ఉన్నాం అక్కడ. అంతే ఉండి ఒకరికొకరు చెప్పుకుంటున్నాం, చూడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా శ్రీధర్ రావు మనుషులే, అక్కడ ఉన్న వాళ్ళంతా శ్రీధర్ రావు మనుషులే. హైడ్రా శ్రీధర్ రావు గారిని కూడా పిలిచింది, మీరు చేసిన తప్పేంటో మీకు తెలియాలి, సో మీరు రండి, మీరు చూడండి, మీ దాన్ని మేమేమి టచ్ చేయం, కానీ మా రూల్ ప్రకారంగా ఏవైతే ఉన్నాయో నాట్ ఏ స్మాల్ మ్యాటర్ అండి. 20 ఎకరాలు కప్ చేసేయాలని అనుకుంటున్నాడు ఆయన. అంటే మొత్తం ఇప్పుడు అక్కడ బ్రహ్మయ్య గారు అని ఒక ఆయన కన్స్ట్రక్షన్ చేశారండి, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే వంశీరామ్ బిల్డర్స్కి ఆయన 25-30 ఉన్నాయండి. అలాగే శ్రీధర్ రావు 190 కొన్నాడండి. మా ఉండవా? శ్రీధర్ రావు ఎవరు కొన్నాడు కదా, ఎవరొకరు కొన్నాడుగా, మరి వాళ్ళు ఉన్నప్పుడు మా ఉండవా? కానీ ఇతను ఆల్మోస్ట్ 1 year పైనుంచో 2 years 1 year పైనుంచే ఎవరినైతే ఇతను కప్ చేసుకొని అంటే ఆక్రమించుకొని వచ్చేసాడో
వాళ్ళకి అందులో వాళ్ళకి సైట్లే లేవు అని చెప్పి తిరిగేవాడు చాలా మంది దగ్గర. నా ఫ్రెండ్స్ చాలా మంది నాకు చెప్పారు, పెద్ద మనుషులు, చిన్నోళ్ళు కూడా కాదు, పెద్ద మనుషులు వాళ్ళు చెప్పారు, ఏంటి రమ్య నీకు ఎప్పుడో అప్పుడప్పుడో చెప్పేదానివిగో పలానా దగ్గర ఉందని చెప్పేదానివి, కొందరేమో వచ్చి అలాగ అందివే వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇందులో నా సైట్ ఉందండి ఇదండి అని నేను చూపించేదాన్ని. ఇదేంటి లేదని చెప్పి తిరుగుతున్నాడు శ్రీధర్ రావు అంటే ఈ పని అనమాట, మీది నాది అందరిని ఆక్రమించుకొని కొంచెం దానికి ఇంత దీనికి పర్మిషన్ పెడతాడు, ఇంత ఆక్రమించేసుకొని మొత్తం కన్స్ట్రక్షన్ చేసేటందుకు ఆయన ప్లాన్లో. దీన్ని మేమేమిటంటే నేను హెడ్ అనేది కాదండి, పాపం వాళ్ళు అందులోనూ 80 ఏళ్ళు 86 ఏళ్ళు 70 ఏళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారంటే యు బిలీవ్, వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు, అమ్మ నువ్వు సెలబ్రిటీవి కదా, కొంచెం గడుసుగా ఉంటావు కూడా, కొన్ని నీ ఇంటర్వ్యూలు అవి చూసాము, అలాగే మంచి సోషల్ వర్క్ తల్లి, నువ్వు ఎంతోమందికి సేవలు అందిస్తూ ఉంటావు, చాలామందిని చూస్తాం, కానీ వాళ్ళందరిలో నువ్వు డిఫరెంట్ అమ్మ అని. డిఫరెంట్ వ్యక్తిని కాబట్టే జాతీయ మదర్ తెరీసా అవార్డు తెచ్చుకున్నాను, ఒక డాక్టరేట్ తెచ్చుకున్నాను. డాక్టరేట్ అంటే ఇక్కడ ఇచ్చింది కదండి, అమెరికాలో కాలిఫోర్నియాలో నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ అని ఆ వ్యవస్థ నాకు ఇచ్చిందండి డాక్టరేట్. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చారండి, ఒక మంచి కళాకారుడిగా. సో ఒక వాల్యూస్ ఉన్న మనుషులమే. సో అలాంటి నన్ను బయటికి నేను సిఐ గారికి, హైడ్రా సిఐ గారికి చెప్పి, ఏమండి లంచ్ మేము డిన్నర్ కూడా చేయలేదండి, లేట్ ఫ్లైట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్కి వెళ్ళి వచ్చేస్తాను. అందరూ అప్పుడు అక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ అన్నీ నాకు చెప్పి లంచ్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ కూడా తను అటాక్ చేయబోయాడు కారుతో ఒక అతను. హూ ఇస్ దిస్, అతను ఎవడు మన ఎందుకు చంపుతాడు, అతనికి మనకి అసలు సత్సంబంధాలే లేవు. ఎవరికి? శ్రీధర్ రావు కాదండి, ఎవరో మనల్ని చంపటానికి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీధర్ రావు మనుషులు. ఇంతకు ముందు చాలన్నీ ఆ వెంకటేష్ అన్న అతను చాలన్నీ చేశాడట ఈ శ్రీధర్ రావు గారు గుండా. ఇన్ని చేసినా అతను మాత్రం పక్కకి వెళ్ళలేదండి. అతను నేచర్ ఎలాంటిదంటే శ్రీధర్ రావుది, ఇప్పుడు మీరు అడిగిన దానికి మళ్ళీ నేను తర్వాత చెప్తాను. 100 మంది లేకపోతే 1000 మంది మాట్లాడుకుంటుంటే నేను విన్న తర్వాత, నేను ఎక్స్పైర్ చేసిన తర్వాత, నేను శ్రీధర్ రావు నేచర్ ఎలా ఆడదు, ఇప్పుడు యాపిల్ చెట్టుకి యాపిల్ కాస్తుంది, ఆరెంజ్కి ఆరెంజ్ కాస్తుంది, అలాగే ఒక నేచర్ ఎలా ఆడదంటే శ్రీధర్ రావుది, అతని దగ్గర పనిచేసిన వాళ్ళకి శాలరీస్ ఇవ్వడంట. అడిగితే నిన్నేదైనా చేసేస్తాను అన్ని టైప్లో చేస్తుంటాడంట. చాలామంది సుజన్ గారు అనేసి అతని దగ్గర పనిచేసేవాడండి. చాలామంది అంటే 1 or 2 మీటింగ్స్కి నేను వెళ్ళేదాన్ని కాదు. ఎవరినైతే అటెంప్ట్ చేశాడో అన్ని తను చూసుకుంటాడు, అంటే మా బ్రదర్ చూసుకుంటాడు రాకేష్. సో తను మీటింగ్లకి అంతకు వెళ్ళేవాడు. ఈ సుజన్ అనేవాళ్ళు ఎవరు అనేసి మామూలుగా నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ అందులో ఉన్నవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చెప్తున్నారు, శ్రీధర్ రావు స్టాంపు సుజన్. అంటే శ్రీధర్ రావు బయటకు రాడు, ప్రతిదీ సుజనే చూసుకుంటాడు, సుజనే అన్ని డీల్ చేసేస్తాడు అనేసి చెప్పారు. అలాంటి సుజనే అతని దగ్గర నుంచి పారిపోయాడండి డబ్బులు ఇవ్వక. అంటే ఏ మనిషి అయినా ఎందుకు కష్టపడతామండి? డబ్బు కోసమే కదండి, దేనికోసమైనా డబ్బు కోసం. అంటే మన కష్టార్జితాన్ని, అంతే మన కష్టం. మనం ఎందుకు వెళ్తున్నాం అంటే, నేను సినిమాలో ఎందుకు యాక్ట్ చేస్తానండి, మరి నేను యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో నాకు డబ్బులు ఇచ్చి ఉండకపోతే 27 yearsలో నేను ఈరోజు ఆ సైట్ నేను కొనుక్కొని ఉండేదాన్ని కాదు, నా బ్రతుకులు ఉండేది కాదు కదండి. మనం ఎందుకు కష్టపడతాం? డబ్బులు. ఇదే ట్రాన్సాక్షన్, మనిషికి ఉండే ట్రాన్సాక్షన్ ఇది ఒక్కటే. అలాగా నాకు అలాగే ఎంతమంది పారిపోయారో నాకు అంటే అంతమంది పారిపోతారటండి అతని దగ్గర నుంచి. సో వాయిస్ ఈజ్ వెరీ రాంగ్ వాయిస్ అండి అతనిది. ప్రతిదీ బూతులే మాట్లాడతాడు ఆయన, ప్రతి ఒక్కరిని బూతులే మాట్లాడతాడంట. చెప్తున్నాండి, నోరు మంచిదైతే ఊరంతా మంచిదంట. మనకి ఎంత డబ్బు ఉంటే ఎందుకండి? నా ఇంటిలో ఇప్పుడు నేను ఉన్నాను, మీకు వచ్చి ఇంటర్వ్యూ పాపం 1 month నుంచి నా వెంట పడుతున్నారు, మీ ఇంటర్వ్యూ కావాలి రమేశ్రీ గారు అని. ఓకే, నాకు టైం లేకపోతే నా హెల్త్ బాగోక వాట్ ఎవర్ అండి, నేను ఇవ్వలేకపోయాను. కానీ మీరు ఎందుకు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అడిగితే నేను వచ్చాను, మీ మంచితనం నన్ను రిక్వెస్ట్ చేయడం కానీ ఇంకోటి కానీ, ఇస్తావే ఇవ్వవంటే నేను ఇస్తానా? ఇవ్వనుగా. ఇది మన మధ్య ఉన్న బాండింగ్, అంటే ఆ రిలేషన్షిప్ కానీ ఆ మాట్లాడే విధానం కానీ మోర్ ఇంపార్టెంట్ అండి. ఒక బూత్ మాట్లాడితే ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారండి. ఆడపిల్లని ఏంటి నువ్వు బూతులు మాట్లాడేవటని. ఆడపిల్లకి ఈ సమాజంలో అన్ని హక్కులు ఇచ్చారండి. గాంధీ తాత ఎప్పుడు అంటాం కాదండి, ఇప్పుడున్న ఈ సమాజంలో ఆడపిల్లకి, అంటే మగాళ్ళకి ఇంపార్టెంట్ లేదనేది కాదు, ఆడపిల్లకి అంత ఇంపార్టెంట్ ఉందండి.
అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. అలాంటిది ఆడపిల్ల లేదు, ఆడు లేడు, ఈడు లేదు, తన కాలు దగ్గర బతికి పాపం బ్రతికినోడైనా సరే బూతులు తప్ప ఆయన ఏం మాట్లాడటండి శ్రీధర్రావు గారు. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళంతా? ఇప్పుడు చాలా మంది కంప్లైంట్లు ఇచ్చి ఉంటారు కదా పోలీస్ డిపార్ట్మెంట్లో. అవని పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకుందండి? తప్పు చేస్తే శిక్షించటందుకే ఉంది. ఇంకా ఆ పోలీసులకు కూడా ఇంకా భయపడలేదంటే మనిషి అనేవాడు ఎలాంటి అరాచకాలకైనా రెడీ అండి. ఎందుకంత అది పోలీసులు కూడా దానికి పెద్ద లీడర్లని రోడ్ల మీద గుడ్డలిప్పి తీసుకెళ్తున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్లు తప్పు చేశారని. మరి ఈ వ్యక్తి అంత పెద్ద తప్పులు బయటకు వచ్చి అంతమంది కంప్లైంట్ ఇచ్చి చావు బ్రతుకుల మధ్య భయపడుతూ తిరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయండి? ఏం చేస్తున్నాయి? వాళ్ళకి తెలియదా శ్రీధర్రావు ఏంటి అని? తెలియదా? ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చండి, వాళ్ళ దీనికి రాలేదు. అన్ని కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్ని చేసి ఇది చేసి గవర్నమెంట్ని కూడా అండి, గవర్నమెంట్ హైడ్రా ఎవరండి? గవర్నమెంట్ కాదు, మహానుభావుడు. అంటే ఇలాగే ప్రజలు అన్యాయం అయిపోతున్నారని కదా రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ఒక వ్యవస్థని స్థాపించి ఎంతో డిస్కషన్ చేసి దానికి ఫ్రీడమ్ ఇచ్చారండి. ఫ్రీడమ్ ఇవ్వకపోతే పాపం వాళ్ళు అలా చేయలేరు కదా. ఫ్రీడమ్ ఇచ్చారు. ఎస్, ఇది ఇలా అన్యాయంగా జరిగితే దీన్ని ఏదైనా సరే మీ ఇష్టం మీరు చెయ్యండి అనేది ఫ్రీడమ్ ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఇచ్చినప్పుడు అలాంటి హైడ్రా మీద కూడా కేసు వేసాడండి ఆయన. హైడ్రా మీద కూడా కేసు వేసాడు ఆయన. ఈయన మీద కేసులు వస్తున్నాయి, ఇంకా వేరేది హైడ్రా మీద కూడా కేసు వేసాడు. అంటే ఇంకెవ్వరికి నేను భయపడను. ఏమండి హిస్టరీస్ ఉన్నాయి. రావణాసురుడు పరమ భక్తుడండి, శివభక్తుడు. రావణాసురుడు ఏమయ్యాడండి? ఒక ఆడదాని మీద కన్నేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. బాగా దేవుళ్ళలో కూడా కౌరవులు ఏమయ్యారండి? మంచి అనేది ఈ భూమి మీద లేకపోతే ఈ మనుగడ, ఈ నటక లేకపోతే ఇవన్నీ ఈ డెవలప్మెంట్ ఇలా ఉండవండి.